వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్తో పాటు అలాగే నెట్తో డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి, హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ట్రెండింగ్లో ఉన్న కొత్త డిజైన్ అన్నమాట. ఇది నార్మల్గా వచ్చేసి రౌండ్ నెక్ వచ్చి వేరే మోడల్లో వచ్చిందనమాట. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. అదేవిధంగా స్కాలప్ అనేది డిజైన్ అయితే వచ్చేసిందనమాట. చూడండి, ఇలా స్కాలప్ బార్డర్తో మనకు ఇది కూడా మగ్గం లుక్లో అయితే ఉంటుందండి. ఈ బ్యాక్ అంతా కూడా ఫ్లవర్స్ అనేవి పింక్ కలర్లో ఉన్నాయి కదా. ఈ పింక్ మనకు లవంగం స్టిచ్ అని ఇది వరకు హ్యాండ్ వర్క్ అయితే వేసేవాళ్ళము, అలాగే మగ్గం స్టిచ్లో కానీ ఈ విధంగా ఉంది. అలాగే ఇప్పుడు ఎంబ్రాయిడరీలో, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో బ్యాక్ వచ్చేసి ఆల్ ఓవర్ బుటీస్తో వచ్చి కట్ వర్క్ వచ్చి అలాగే లీఫ్ మోడల్లో కూడా మనకు ట్రెండింగ్ లుక్లో అయితే కనిపిస్తుంది ఈ డిజైన్ అన్నమాట. చాలా బాగుందండి ఈ డిజైను. దీంట్లో 2-3 కలర్స్, 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. నేను వచ్చేసి ఈ మోడల్ని సెలెక్ట్ చేసుకుని వేస్తున్నాను అన్నమాట. ఈ నెట్ అనేది ఏ విధంగా మనం పెట్టుకోవాలి, ఎలా మనం పట్టుకొని ఏ విధంగా నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. ముఖ్యంగా బిగినర్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి, కానీ కొంచెం కేర్ఫుల్గా అనేది చూసుకొని మిషన్ కింద హ్యాండ్ అనేది మనం పెట్టి చేసుకోవాలి. కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు అనేది బిగినర్స్కి అలవాటు ఉంటేనే, టచ్ ఉంటేనే చేసుకోగలరన్నమాట. అలాగే మనము చూసి నేర్చుకోవడం వలన మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి నేను అనేది ఈ వీడియోని ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకుని మీకు అనేది చూపిస్తున్నాను. చూడండి, వర్క్ అనేది మనకు మల్టిపుల్ శారీస్కి అనేది ఈ డిజైన్ అనేది మనం వేసుకోగలిగితే మల్టిపుల్ శారీస్కి అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ డిజైన్ ఈ చాలా మోస్ట్ ట్రెండింగ్లో న్యూ డిజైన్ అన్నమాట. కొత్తగా వచ్చింది ఈ డిజైన్. ఇట్లా నేను ఇదివరకు వీడియోలో ఒక మోడల్ అయితే వేశాను, వెళ్ళి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. నేను అనేది స్టోన్స్ పెట్టేసి ఇంకొక మోడల్ డిజైన్ అయితే వచ్చింది కదా, అలా వేసాను అనమాట. దీంట్లో వచ్చేసి మనకు ఇది కొంచెం అప్డేట్గా మనకు ఇట్లా నెట్తో అప్లిక్ వర్క్ డిజైన్ అయితే డిజైనరు ఇలా డిజైన్ చేశారు. నేను అనేది ఈ విధంగా ఏ విధంగా అనేది చూపిస్తాను. అలాగే మనం అనేది నెట్ పీసెస్ మాత్రం తీసుకోవాలన్నమాట. మనకు కావాల్సిన కలర్లో శారీ కాంబినేషన్ కావచ్చు, అట్లాగే మనకు కావాల్సిన డిజైను, కావాల్సిన మెటీరియల్ అంటే నెట్టు క్లాత్ అనేది కలర్స్లో తీసుకోవచ్చు అన్నమాట. నేను అనేది ఆరెంజ్ కలర్ అనేది తీసుకున్నాను, వైలెట్ కలర్, బ్రింజాల్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, బ్రింజాల్ కలర్లో నేను అనేది తీసుకున్నాను. ఈ బ్రింజాల్ కలర్లో గోల్డ్ అనేది, మంచి గోల్డ్ లీవ్స్కి అనేది ఇచ్చుకున్నాను అనమాట. థ్రెడ్ అనేది ఈ లీవ్స్లో కూడా మనకు 2 మోడల్ అయితే వచ్చేసింది. చూడండి, ఒక లీఫ్ అనేది అవుట్లైన్ అంతా గోల్డ్ ఇచ్చి అలాగే మధ్యలో కూడా గ్రీన్ అనేది లీఫ్ ఇచ్చింది. ఇట్లా ఒకే లీఫ్లో 2 మోడల్ అనేది ఉందన్నమాట. ఇంకొక మోడల్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఓవెల్ షేప్లో వచ్చేసి దానికి వచ్చేసి నేను పింక్ అనేది థ్రెడ్ మళ్ళీ అవుట్లైన్ అనేది ఇస్తుందన్నమాట, ఇంకో థ్రెడ్ అనమాట. ఇట్లా 2 కలరు లీఫ్స్లోనే ఇట్లా డిజైన్ అనేది వచ్చింది. చాలా బాగుందండి. ఈ నెక్ వచ్చేసి, ఈ మోడల్ వచ్చేసి డిజైను అంతా డిజైన్ పరంగా చాలా బాగుంది. చూడండి ఎంత ఫినిషింగ్ అనేది, చాలా నీట్గా ఎట్లా వేస్తాము ఏంటి అనేది మనం వేసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇట్లా ఇది హాఫ్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు మనము, లేదు అని అంటే షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు, ఎల్బో హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా మనం అనేది ఇలా డిజైన్ చేశానన్నమాట. మన ఇష్టం, ఇది షార్ట్ హ్యాండ్కైనా పెట్టుకోవచ్చు. ఎల్బో అయితే చాలా బాగా అనిపిస్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ దీంట్లో కూడా 2 ఉన్నాయన్నమాట మోడలు. హ్యాండ్లో పైన వచ్చేసి బుటీస్ అన్నీ కూడా వేసేది ఒకటి ఉంది. ఈ కింద వచ్చేసి కింది పాటు ఓన్లీ ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ అనేది ఒకటి మోడల్ అనేది ఉందన్నమాట. మళ్ళీ ఎట్లా అంటే ఈ స్కాలప్ బార్డర్ కాకుండా స్ట్రైట్ లైన్స్లో కూడా వచ్చేసింది అనమాట ఈ డిజైన్లో. ఇది వరకు వీడియోలో నేను బ్లౌజ్కి వేశాను కదా, క్రీమ్ కలర్ బ్లౌజ్కి
బ్రింజాల్ కలర్ థ్రెడ్తో ఆ మోడల్ ఒక మోడల్ అయితే, ఈ మోడల్లో స్కాలప్ బార్డర్తో పాటు స్ట్రైట్ కట్ వచ్చి ఇట్లా ప్యాటర్న్ అనేది మొత్తం నెట్టెడ్తో వేసుకోవడానికి అయితే వచ్చేసింది అనమాట. నేను అనేది మొత్తం వేసిన తర్వాత లాస్ట్లో మొత్తం హ్యాండ్ అనేది ఏ విధంగా డిజైన్ చేశానో చూపిస్తాను. అదేవిధంగా మనకు ఈ నెట్టు మీద కూడా చిన్న చిన్న పూసలు అనేది నేను వైట్ పాల్స్తో ముత్యాల్లాగా నేను అనేది స్టిచ్ చేశాను అనమాట. మొత్తము స్టోన్స్ అన్నీ పెట్టి చాలా లుక్ అయితే చాలా బాగుందండి. ఏ విధంగా అనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను. మొత్తం చూడండి హ్యాండ్ ఎలా మంచి ఫినిషింగ్తో అయితే ఉంది. చాలా స్మూత్గా వర్క్ అనేది వేసుకుంటూ వెళ్తుందండి. కష్టం అనేది లేకుండా వర్క్ డిజైన్ కూడా అలా సెట్ చేశారు. దారం తెగడం కానివ్వండి, థ్రెడ్ బ్రేక్ అవ్వడం అట్లా ఏం లేదనమాట. చాలా స్మూత్గా వేసుకుంటూ వెళ్తుందన్నమాట ఈ డిజైన్. కొన్ని వర్క్లు అనేవి అది మిషను ప్రాబ్లం ఏమీ ఉండకపోయినా సారసారకి మనకు థ్రెడ్ అనేది బ్రేక్ అవుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో చాలా స్మూత్గా వేసుకుంటూ వెళ్తుందండి. అసలు థ్రెడ్ బ్రేక్ అవ్వడం అట్లా ఏమీ లేదు, అసలు చాలా త్వరగా అయిపోయింది. చూడండి, మనం ఇలా ఒక హ్యాండ్ అనేది వేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అనేది మనం ఇట్లా నెట్ అనేది తీసుకోవాలన్నమాట. నెట్ తీసుకొని ఫ్రేమ్ అంతా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఆది బ్లౌజ్ ప్రకారం ఇట్లా మొత్తం ఫ్రేమ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మనం నెట్ పెట్టేటప్పుడు కూడా మనము పట్టుకోవాలన్నమాట. పట్టుకోకుండా వదిలేస్తే కుచ్చు అనేది వస్తుంది. అట్లా కాకోకుండా మనం అనేది ఇట్లా ఒక లైన్ అనేది పైన కుట్టు అనేది వేస్తుంది. అట్లా కుట్టు వేసుకున్న తర్వాత మనకైతే ఐడియా అనేది వస్తుంది ఎక్కడ పెట్టాలా ఏంటి అనేది. నెట్టు ఈ విధంగా ఒకటి మనకు అవుట్లైన్ అంతా ఇస్తుందన్నమాట. ఈ అవుట్లైన్ అంతా ఇచ్చిన తర్వాత మనం నెట్ అనేది ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ అనేది నేను చూపిస్తున్నా కదా, హ్యాండ్తో పట్టుకునే విధానం ఎట్లా అని అంటే పూరి తిప్పుతున్నారనమాట. కొన్ని వీడియోస్ అయితే నేను చూశాను. అట్లా తిప్పకూడదు. అట్లా తిప్పితే మిషన్ అనేది మనకి వేసేటప్పుడు ప్రాబ్లం వస్తుందన్నమాట. నీడిల్ విరగవచ్చు. అట్లనే ఫ్లవర్ అనేది డిజైను సరిగ్గా రాదనమాట. ఇప్పుడు ఇట్లా చూడండి, ఒక కుచ్చు మనం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అట్లా పట్టుకొని నిదానంగా, భయం ఏం లేదండి, కొంచెం చూసుకుంటూ మనం అలవాటు కొంచెం ఉండి ఎటు సైడ్ వేస్తుంది మనకు స్టిచ్ అనేది చూసుకొని మనం అనేది ఇట్లా పట్టుకోవాలన్నమాట. పురి అనేది తిప్పకూడదు అనమాట. పురి తిప్పకుండా ఫ్లవర్ అనేది చాలా బాగా వస్తుంది. నీకు ఫస్ట్ హ్యాండ్ వేసేది చూపించాను కదా ఏ విధంగా ఉందనేది. ఇట్లా ఒకటికి 2 కుట్లైనా కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకున్న తర్వాత మనం ఒకసారికి 2 సార్లు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇట్లా రావాలన్నమాట. ఒక ఫ్లవరు ఫినిషింగ్ అనేది మనం ఇచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా మనం పెట్టేసి పక్కన కూడా ఫ్లవర్ అనేది ఉంది చూసుకొని మనం నిదానంగా పెట్టేసుకొని డిజైన్ అనేది చేసుకోవాలి. ఇట్లా కొంచెం చాలా కేర్ఫుల్గా ఇక్కడ అనేది పట్టుకోవాలనేది ఉంటుందండి. మీరు చూసుకుంటూ ఇట్లా ఎక్కడి నుంచి కుట్టు అనేది వేస్తుంది అనేది ఫార్వర్డ్ చేసుకుంటూ మీరు పట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇట్లా ఏమాత్రం కూడా మనకి పొరపాటైనా కానీ మన వేలు మీద పడేటట్లు ఉంటుందన్నమాట. ఫాస్ట్గా ఉంటుంది కదా మిషను రన్నింగ్ అనేది. చూడండి, ఇట్లా పట్టుకోవాలన్నమాట. పట్టుకొని ఫోల్డింగ్ చేసుకునే విధానం బట్టి మనకు వర్క్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా చాలా బాగా ఫినిషింగ్ అయితే ఇచ్చింది. నాకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇట్లాంటి డిజైన్స్ మీకు కూడా కావాలని అనుకుంటే మా డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇవే కాదు, నెక్ ప్యాటర్న్ కానీ మీకు ఎలా కావాలన్నా కూడా అలా మేమనేది అవైలబుల్లో ఉంటుందండి. ఈ డిజైన్స్ అనేవి ఇట్లా నీట్గా పట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫినిషింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. మనకి ఈ పక్కనే ఇంకొక చిన్న ఫ్లవర్ అనేది వచ్చేసింది. ఇట్లా 4 అనేది మనకు 3 పెటల్స్ ఏమో పెద్దవి వచ్చేసినాయి, ఒకటేమో చిన్న ఫ్లవర్ లాగా వచ్చిందనమాట. ఇట్లా మనం చూసుకొని బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని
మనం నీట్గా మడుచుకొని ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇట్లా సరిగ్గా పట్టుకోకపోతే నెట్ అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మరీ ఎడ్జ్కు అనేది కాకుండా నీట్ ఫినిషింగ్ రావడానికే మనం చూసుకోవాలి. కొంచెం ఇది ఎలా అంటే కొంచెం అనుభవం ఉండి చేస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ చూడండి, చూసి నేర్చుకోండి. నేర్చుకుంటే తప్పేం లేదు. ఇట్లా నేర్చుకోవడం కోసమే కదా ఇలాంటి వీడియోస్. రాని వాళ్ళ కోసం ఇట్లా మనకు గలీజ్గా క్లాత్ అనేది కింద మిగలకూడదు. అట్లా అని చెప్పేసి మనం పైకి అనేది కటింగ్ చేసుకోకూడదు. మనకు డిజైను వేస్తూ ఉంటుంది. ఇట్లా ఒక మనకు కనపడడం కోసం ఇట్లా అవుట్లైన్ అనేది ఇస్తుందన్నమాట. దీన్ని మళ్ళీ మనం బ్యాక్ అనేది ఫార్వర్డ్ చేసుకొని ఇప్పుడు అనేది నెట్ పెట్టుకోవాలి. ఇట్లా నెట్ పెట్టేసుకొని మళ్ళీ మనం బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు కదలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పట్టుకొని ఎక్కడి నుంచి మనకైతే వేస్తుంది అనేది చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ వర్క్, ట్రై చేయండి. ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని మనకు ఫ్రేమ్ అనేది చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. ఇట్లా ఎక్కడి నుంచి వేస్తుంది చూడండి. ఇట్లా పట్టుకొని నిదానంగా మంచిగా వేసుకోవాలి. ఇట్లా పైకుట్టు అనేది ఒకసారి బదులు 2 సార్లు అయినా బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని వేయండి. ఎందుకనంటే నెట్ నీట్గా కూర్చుంటుంది అన్నమాట. ఒక్కసారే వేసినట్లయితే మనకనేది నెట్టుకి బాగా రాదని అనుకుంటున్నా. ఇట్లా పట్టుకొని మంచిగా వేసుకొని మళ్ళీ పైన అనేది అవుట్లైన్ అంతా ఇస్తుందన్నమాట. ఇట్లా ఇప్పుడు ఒకరు మనకు మెసేజ్ ఏమని కామెంట్ చేశారంటే, ఫ్రేమ్ అనేది ఇట్లా పక్కకు జరుపుకొని ఎలా వేయాలి అని చెప్పేసి అడిగారు. మనకు ఎండ్ పాయింటింగ్ అనేది ఇప్పుడు నేనైతే ఫ్రేమ్ను పక్కకు జరుపుతున్నా చూడండి. ఇట్లా పక్కకు జరుపుకొని అయినా మనం కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కింద నీడిల్స్ అనేది లాస్ట్లో ఉంది కదా, దీనిపైన ఎండ్ పాయింట్ అనేది ఉంది కదా. ఎండ్ పాయింట్ అనేది నొక్కితే మనకు స్టాప్ పాయింట్ అనేది వస్తుంది. ఆ స్టాప్ పాయింట్ మీద నొక్కినట్లయితే మనం మళ్ళీ ఎక్కడ మిషన్ అయితే జరుపుకున్నామో స్ట్రైట్గా అదే పాయింట్లో వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు కూడా నేను జరిపాను చూడండి రెండోసారి. ఇది కటింగ్ చేసేస్తాను. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఇట్లా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఎక్కడి నుంచి అనేది మళ్ళీ స్టాప్ ఎండ్ పాయింట్ అనేది వస్తుందన్నమాట మూలకి. ఆ పాయింట్ మీద నొక్కితే స్టాప్ పాయింట్ అనేది చూపిస్తుంది. దాని మీద ప్రెస్ చేసినామంటే మనకు మళ్ళీ మిషన్ పక్కకు జరిగినది మళ్ళీ మనం ఎక్కడైతే జరిపి ఉన్నామో స్టాప్ చేసే దగ్గరికి వచ్చి నిలబడుతుంది మళ్ళీ మనం. అట్లా ఈ కామెంట్ చేసిన వాళ్ళు ఇది గమనించుకొని చూడండి, నేర్చుకోండి. ఈ విధంగా మొత్తం కూడా డిజైన్ అనేది పైన మళ్ళీ ఇట్లా ఇస్తుంది చూడండి. మనకు పోకుండా మళ్ళా మనకు అనేది అవుట్లైన్ ఇస్తుంది అన్నమాట. ఒక ఫ్లవర్ లాగా అనేది డిజైన్ అనేది ఇస్తుంది అవుట్లైన్ మొత్తం కూడా. ఇట్లా అంతా అన్నిటికీ ఇచ్చిన తర్వాత ఇంకా మనకి ఇష్టం వచ్చిన దారం అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఆపోజిట్ కలర్ కానీ, లేదు అని అంటే సేమ్ కావాలన్నా థ్రెడ్ అనేది, లేదు అని అంటే జరీ పెట్టి వేసుకోవాలన్నా, ఇట్లా మనం అనేది ఇదంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏదైనా మార్చుకోవాలి థ్రెడ్ అనేది అనుకుంటే మనం మార్చుకోవచ్చు. నేనైతే ఫస్ట్ గ్రీన్ అనేది వేస్తుంది కదా అవుట్లైను, అది అనేది గ్రీన్ ఎందుకు అని చెప్పేసి నేను జరీ సిల్వర్ థ్రెడ్ అనేది పెట్టాను అనమాట. లుక్ అనేది బాగా కనపడుతుంది మనకు. శారీస్ మల్టిపుల్ శారీస్కి కూడా వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా నేను జరీ అనేది సిల్వర్ జరీ అనేది పెట్టాను. ఇట్లా అవుట్లైన్ మొత్తం కూడా వేసేస్తుంది అన్నమాట. ఇట్లా వేసిన తర్వాత మనకు కొమ్మలు అన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది వేస్తూ వస్తుంది. ఇది మనకు కావాలనుకుంటే ఇంకా థిక్గా ఉండాలనుకుంటే మనం బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఈ స్టిచ్చింగ్లో కొంచెం పల్సగా అయితే వస్తుందండి. నేను అనేది బ్యాక్ ఫార్వర్డ్ చేసి డబల్ అయితే స్టిచ్ చేశాను అనమాట.
అప్పుడు తిక్కుగా అనిపించి మనకు వర్క్ అనేది మనం బ్లౌజు వేర్ చేసినాక మనం వాష్ చేసుకుంటాం కదా, వాష్ చేసినా కానీ కూడా మనకు పోకుండా ఉండాలి, మంచిగా ఇంకొంచెం లైఫ్ రావాలి అనుకుంటే ఇట్లా మనం అనేది బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ వేసిన దాని మీదనే మనకి అవుట్లైన్ అంతా థ్రెడ్ అనేది వేసుకోవచ్చు అనమాట. నేను అనేది అట్లే వేసాను. మీకు కావాలని అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఈ టిప్ అనేది కూడా చెప్తున్నాను. ఈ కట్ వర్క్ డిజైన్లో ఇట్లా కొమ్మలు వచ్చి మొత్తం కూడా చాలా బాగుందండి. బ్యాక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్లోనే చూసారు కదా, నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. ఇదంతా ఇలాంటి వర్క్స్ నీట్ ఫినిషింగ్ అయితే మన సిరి ఫ్యాషన్స్లో అయితే ఇస్తాము. మీకు ఎలా కావాలన్నా అలా కూడా మీరు వేయించుకోవాలని అనుకుంటే మన డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇట్లా మొత్తం కూడా డిజైన్ అనేది అయిపోయిందనమాట. నేను అనేది మొత్తము అవుట్లైన్ అంతా ఇది ఈ ఫ్లవర్స్ మీద నేను అనేది వైట్ ముత్యాలతో అయితే నేను పేరప్ చేశాను అనమాట. ఇదంతా మొత్తం ఈ డిజైన్కి స్టోన్స్ అనేది లీఫ్లకి ఇచ్చేసి డైమండ్ షేప్లో ఇట్లా గట్టిగా మంచిగా ఉంటుందన్నమాట. మనం ఏదైనా పని చేస్తే కొంచెం పని అనేది ఇట్లా మొత్తం కూడా వర్క్ అనేది ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. చాలా చాలా నచ్చేసింది నాకైతే. మల్టిపుల్ శారీస్కి మనం ఇట్లా ఒకటి ఈ వేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫ్లవర్స్ అనేవి నెట్టులో ఉన్నాయి కదా, నేను అనేది ఒక ఐడియా చెప్తాను. మనకి ఇప్పుడు ఒకే కలర్ మీద ఇచ్చాను కదా, మనము వేరే వేరే నెట్ ఒక 2-3 కలర్లు కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా బ్లాక్, రెడ్ ఇట్లా నెట్ అనేది తీసుకొని ఒకే కలరు ఇట్లా నెట్తో కాకుండా మనం డిఫరెంట్ స్టైల్లో కూడా నెట్ అనేది యూజ్ చేసి వేసుకోవచ్చు. ఇట్లా మొత్తం చూడండి, నెట్ మీద నేను అనేది ముత్యాలు అనేది కుట్టి స్టోన్స్ అనేది పెట్టాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ అయితే ఇవ్వడం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.